సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. ఎలక్టోరల్ చేర్పులు మార్పులను జాగ్రత్తగా పరిశీలించాలని రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. శుక్రవారం ఆయన విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి డ్రాఫ్ట్ పబ్లికేషన్ నాటికి పెండింగ్లో ఉన్న దరఖాస్తుల స్థితి, ప్రత్యేకంగా 30 రోజులకు పైగా పెండింగ్లో ఉన్న ఫారంలు, ఎస్ఎస్ఆర్ 2024 సమయంలో స్వీకరించిన ఫారంలు, ముసాయిదా జాబితాలపై ఓట్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల భద్రత, పోలీస్ స్టేషన్లు, కౌంటింగ్ సెంటర్లు ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైనల్ పబ్లికేషన్ అయిన తర్వాత వివిధ రకాల ఫారాలు అందుతున్నట్లు చెప్పారు. ఫైనల్ పబ్లికేషన్ తర్వాత వచ్చిన దరఖాస్తులపై మాట్లాడుతూ పరిశీలన జరపకుండా ఏ దరఖాస్తును అప్రూవల్ చేయకూడదని అన్నారు. చేర్పులు తొలగింపులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి వేయాలని చెప్పారు. తప్పుడు తొలగింపులు చేర్పులపై ఈ ఆర్ఓలు బాధ్యత వహించాలని ఆదేశించారు. తరచూ సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ జిల్లాలో ఎలక్టోరల్ రోల్స్ ఫైనల్ పబ్లికేషన్ అయిన తర్వాత కూడా వచ్చిన దరఖాస్తుల గురించి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమర్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ ఎం గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తమీం అన్సారియా అన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆమె కమిషనర్గా బాధ్యతలు చేపట్టడంతో పలు విభాగాల అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నగరంలో మరింత మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్ సౌకర్యాలు, ప్రజా మరుగుదొడ్లు, పట్టణ ప్రణాళిక విభాగం, మున్సిపల్ పార్కులు మెరుగుపరుస్తామని చెప్పారు. ప్రజలు, ప్రజా సంఘాలు, ఎన్జీఓలు, నగరపాలక సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ జిల్లా చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు స్వాగతం పలికిన వారిలో చీఫ్ ఇంజనీర్ పొగిరి సుగుణాకర్ రావు, మెప్మా పీడీ కిరణ్ కుమార్, ఉద్యానవన శాఖ ఏడీ ప్రసాద్, పబ్లిక్ హెల్త్ డాక్టర్ వెంకట్రావు, ఉమామహేశ్వరరావు, శివశంకర్ తదితరులు ఉన్నారు. మన శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మున్సిపల్ సర్వీసెస్ అందరికీ కూడా మెరుగైన పరిపాలన ఇస్తామని చెప్తున్నాను. ఎవరికి ఏ సమస్య అయినా డైరెక్ట్గా ఇక్కడ మన కార్పొరేషన్ ఆఫీస్లో మీరు స్పందనలో ఏ కంప్లైంట్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మన కార్పొరేషన్లో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ని ఒక మంచి ఇంత పెద్ద కార్పొరేషన్గా ఇక్కడ అన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయో ఆన్గోయింగ్ వర్క్స్ వాటన్నింటినీ కూడా త్వరగా కంప్లీట్ చేస్తాము. ఎలక్టోరల్ నమోదు తొలగింపులపై ఎలాంటి తప్పిదం జరగకుండా ఈఆర్ఓలు బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. సాధారణ ఎన్నికల 2024 సన్నద్ధతపై జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్లతో కలిసి ఎలక్టోరల్ అధికారులు, నోడల్ అధికారులు, జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సూచనలు, ఎన్నికల విధులపై ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని అన్నారు. ఎన్నికల సన్నద్ధతపై అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నోడల్ అధికారులు వారి వారి విధులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను నిర్వహించాలని అన్నారు. పెండింగ్లో ఉన్న ఫారం 6 తదితరమైన వాటిపై నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమర్ టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి ఎలక్టోరల్పై తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్కు వివరించారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులపై కలెక్టర్కు వివరించారు. ఈ సమావేశంలో టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, డిఓలు డాక్టర్ ఎస్ భరత్ నాయక్, సిహెచ్ రంగయ్య, ఉప కలెక్టర్లు పద్మావతి, అప్పారావు, నోడల్ అధికారులు, డిపిఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తున్నారని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. బూర్జ మండలం పరిధిలోని కొరగాం గ్రామంలో సుమారు 36 లక్షల నిధులతో, కటకమయ్యపేట గ్రామంలో సుమారు 31 లక్షల నిధులతో, అలాగే తమ్మినాయుడుపేట గ్రామంలో సుమారు 40 లక్షల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొలాయి కార్యక్రమానికి స్పీకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరి ఆరోగ్యం కోసం ఈ ప్రభుత్వం జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొలాయిలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బెజ్జిపురం రామారావు, మండల పార్టీ అధ్యక్షులు టిట్కో డైరెక్టర్ కండాపు గోవిందరావు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు, మండల సచివాలయాల కోఆర్డినేటర్ గుమ్మడి రాంబాబు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారంపేటలో నివాసం ఉంటున్న 40 కుటుంబాలకు వారుంటున్న ఇళ్లకు పట్టాలను మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా అందజేశారు. స్థానికంగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గతంలో పట్టాల విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని లబ్ధిదారులకు వివరించారు. ఈ సందర్భంగా ధర్మానకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో సాధారణ బదిలీల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన వివిధ హోదా గల పోలీస్ అధికారులు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధికను మర్యాదపూర్వకంగా ఆమె ఛాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పోలీస్ అధికారులు పుష్పగుచ్చాలు అందజేశారు. జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ డీఎస్పీ ఎల్ శేషాద్రి నాయుడు, శ్రీకాకుళం 2వ పట్టణ ఇన్స్పెక్టర్ జి ఉమామహేశ్వరరావు, జిల్లా సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ టి శ్రీనివాస్తో పాటుగా జిల్లాలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన పలువురు అధికారులను ఎస్పీను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా విధులు నిర్వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు. క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని వ్యాపారవేత్త జల్లేపల్లి గిరిధర్రావు అన్నారు. విజయవాడలో ఫన్ టైమ్ క్లబ్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ పోటీల్లో మొదటి బహుమతి సాధించిన సందర్భంగా కాస్మోపాలిటన్ క్లబ్ ప్రతినిధులు గురువారం ఆయనను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా జల్లేపల్లి గిరిధర్రావు మాట్లాడుతూ 70 ఏళ్లు పైబడిన కేటగిరీలో రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ పోటీల్లో పాల్గొని మొదటి స్థానం సాధించడం ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈఈ ఎంవి సురేష్ మాట్లాడుతూ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఛాంపియన్గా నిలవడం, డబుల్స్ విభాగంలో రన్నర్అప్గా నిలవడం ఆనందంగా ఉందని అన్నారు. కోచ్ ఈశ్వర్ యాజీ అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ సురంగి మోహన్ రావు, జాయింట్ సెక్రటరీ డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, ట్రెజరర్ జి సత్యంనాయుడు, ఏ సెల్వన్, ఏటీఓ పి గోగరాజు, ఎంవి రమణలు క్రీడాకారులను అభినందించారు. ఆయన మొన్న కూడా స్టేట్లో డబుల్స్లో విన్నారు, రన్నర్ వచ్చారు, మిక్స్డ్ డబుల్స్లో విన్నారు, గోల్డ్ వచ్చింది. ఇద్దరు వెళ్ళే విజయవాడ. ఇదంతా మా కాస్మోపాలిటన్ క్లబ్లో ఇక్కడ ఆడటం వల్ల ఇదంతా అంకితం చేస్తున్నాం. మా మోహన్ గారు, మా సెక్రటరీ మాకు ప్రోత్సహిస్తున్నారు, రోజులు వస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పాల్సింది, గేమ్లో ఒకటి ఫిజికల్ ఫిట్నెస్ చాలా బాగుంటుంది, మెంటల్ ఫిట్నెస్ బాగుంటుంది, తర్వాత ఎంజాయ్మెంట్. నగరంలోని స్థానిక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ సమీపంలో శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువనేతకు స్థానికులు చెప్పిన వెంటనే స్పందించిన ఆయన ట్రాఫిక్ డీఎస్పీతో సమస్య వివరించగా సమస్యను పరిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని విజయ గణపతి ఆలయ పూజారి శ్రీధర్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయడం వలన ఎంతో ఉపయోగం ఉందని, ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్లు అడ్డుకుంటున్నాయని చెప్పారు. నగరంలోని స్థానిక బ్యాంకర్స్ కాలనీలో గల విశాఖ స్కూల్లో 9వ తరగతి విద్యార్థిని ఎన్ మహతి మణిబాల హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి సాక్షి స్పెల్ బీ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల జిల్లా స్థాయి స్పెల్ బీ పోటీలు విశాఖలోని అక్కయ్యపాలెం జ్ఞాన నికేతన్ స్కూల్లో జనవరి 7న జరగగా జిల్లా స్థాయిలో విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన మహతి మణిబాలను పాఠశాల చైర్మన్ డాక్టర్ కె మధుసూదన్, హెడ్ మాస్టర్ పి రామారావు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఈ రాష్ట్ర స్థాయిలో కూడా విజేతగా నిలవాలని, జిల్లా కీర్తిని ఇనుమండింప చేయాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలపై ఈ నెల 8వ తేదీన చలో విజయవాడకు తరలిరండి అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె నాగమణి పిలుపునిచ్చారు. ఏపీ ఆశా వర్కర్ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం టెక్కలి నరసన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, ధర్మాన కృష్ణదాసులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. పనిభారం తగ్గించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, యాపుల విధానాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయం డ్యూటీలు రద్దు చేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు ఆ వినతి పత్రాలలో విన్నవించినట్లు మీడియాకు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు ధనలక్ష్మి, కార్యదర్శి జి అమరావతి, అన్నపూర్ణ, రమణమ్మ, రాజ్యలక్ష్మి, లక్ష్మి, రమణమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈ నెల 16న జరగబోయే రథసప్తమి ఉత్సవం ఏర్పాట్లపై ఆలయ పాలక మండలి సభ్యుల సమావేశం శుక్రవారం జరిగింది. కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆలయ పాలక మండలి సభ్యుల రథసప్తమి ఉత్సవ ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వివిధ ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం ఈవో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రేపు ఉదయం ఆలయ అనివెట్టి మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు రథసప్తమి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆవిష్కరిస్తారని ఆలయ పాలక మండలి సభ్యులు, ఆలయ ఈవో వి హరిసూర్య ప్రకాష్ సంయుక్తంగా తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు అండ్ ఎక్స్ అఫీషియో మెంబర్ ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ పాలక మండలి సభ్యులు మండవెల్లి రవి, లుకలాపు గోవిందరావు, కొంచాడ సోమేశ్వరరావు, నెమలపూరి కోటేశ్వర చౌదరి, దొక్క గన్నిరాజు, జలగడుగుల శ్రీనివాస్, మైలపిల్లి లక్ష్మి, జోగి మల్లెమ్మ, ద్వారపు అనురాధ తదితరులు ఉన్నారు. గురుకుల పాఠశాలలో చదివేందుకు గాను 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ మార్పు జ్యోతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సేకరిస్తున్నామని అన్నారు. 3-4 తరగతులను గుర్తింపు పొందిన పాఠశాలలో చదివి ₹1,00,000 మించి వార్షిక ఆదాయం ఉండని సొంత జిల్లా వారు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ప్రవేశ పరీక్ష ఉంటుందని అన్నారు. ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ నాటికి 17 సంవత్సరాలు దాటని విద్యార్థులు అర్హులని అన్నారు. తమిళనాట మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ప్రముఖ నటుడు విజయ్ తమిళిగ వెట్రి కలగం పేరుతో పార్టీని ప్రకటించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోమని వెల్లడించారు. అలాగే ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. త్వరలోనే తమ ఎజెండా ప్రకటిస్తామని విజయ్ తెలిపారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్తో చేస్తున్న సినిమాను త్వరలో పూర్తి చేసి పూర్తి స్థాయిలో ప్రజాసేవలో పాల్గొనాలని నిర్ణయించుకున్నానని, ఇది తమిళనాడు ప్రజలకు తాను చూపే కృతజ్ఞతగా భావిస్తున్నాను అని తెలిపారు. ఈ నెల 6వ తేదీన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా సర్పంచ్లంతా విజయవంతం చేయాలని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు గొండు శంకర్, శ్రీకాకుళం నియోజకవర్గం సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కొంక్యాన ఆదినారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర పంచాయతీ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలురావుల పిలుపు మేరకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి 6న సర్పంచ్ల చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గొండు శంకర్ తెలిపారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్పంచ్ల సమస్యలను పరిష్కరించాలని, అలాగే పంచాయతీ నిధులను వెనక్కు మళ్లించాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ అమలు చేయాలని కోరుతూ పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీ ఆంధ్రభవన్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షలో శ్రీకాకుళం జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు పాల్గొని వారి సంఘీభావం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రకు ఆడిన మాట తప్పిన బీజేపీ బాధ్యత వహించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపు చేయాలని కోరుతూ నిరసన దీక్ష కొనసాగుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారని డీసీసీ అధ్యక్షులు డాక్టర్ పేడాడ తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలో పలువురు పార్టీ ప్రముఖుల్ని కలిసి జిల్లాలో పార్టీ పరిస్థితిని, జిల్లాలో ఉన్న ప్రజా సమస్యలను వారికి వివరించినట్లు ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా నియమితులైన మంజీర్ జిలానీ సమూన్కు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ గురువారం సాయంత్రం ఘన స్వాగతం పలికారు. శ్రీకాకుళం పట్టణానికి చేరుకున్న నూతన కలెక్టర్కు జేసీ ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. నూతన కలెక్టర్తో జేసీ నవీన్ జిల్లా గూర్చి త్వరలో జరగబోయే ఎన్నికలపై కొంత సమయం చర్చించారు. కలెక్టర్ను కలిసిన వారిలో టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ ఎం గణపతిరావు, ఆర్డీఓలు డాక్టర్ ఎస్ భరత్ నాయక్, సిహెచ్ రంగయ్య, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చెల్లా ఓబులేసు, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీరాములు తదితరులు ఉన్నారు. ఆరోగ్యానికి సిరి కలిగించే సిరిధాన్యాల్లో అరికెలు గొప్పతనాన్ని తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అరికెలు ఆరోగ్య రహస్యాలను ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంతో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే వారి ఆరోగ్యాన్ని గాలికి వదులుతున్నారు. తినడానికి కూడా సమయం లేక ఏవో పిజ్జా, బర్గర్ లాంటి వాటిని ఆర్డర్ పెట్టి కడుపును నింపుకుంటున్నారు. ఫాస్ట్ ఫుడ్ మాయలో పడి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను దూరం పెట్టడం వల్ల ఎన్నో సమస్యలకు గురవుతున్నారు. పూర్వకాలంలో మన పెద్దవారు పొలంలో పండించిన చిరుధాన్యాలు అనగా కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు, అరికలు ఎంతో విరివిగా ఉపయోగించేవారు. అందుకే వారికి 80-90 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఎంతో ఆరోగ్యవంతంగా ఉండగలుగుతున్నారు. ఈ ధాన్యాల విషయానికి వస్తే అరికలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అరికలు తీపి, వగరు, చేదు రుచులు కలిగి ఉంటాయి. అధిక పోషక విలువలు కలిగి ఉండడం వలన పిల్లలకు మంచి ఆహారం, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. జీర్ణశక్తిహిత ఆహారం క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కూడా నివారిస్తాయి. అధిక యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో కూడా ఉంచుతుంది. పరుగు పందాలలో పాల్గొనే వారికి మంచి శక్తి కూడా ఇస్తుంది. అరికెలలో అధిక మొత్తంలో ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఈ క్రమంలోనే ఈ పోషకాలు మనకు సరైన ఆరోగ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజు కొద్ది పరిమాణంలో అరికెలు మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఈ క్రమంలోనే మనకు బరువు తగ్గడానికి కూడా అరికెలు ఎంతగానో దోహదపడతాయి. అలాగే మధుమేహ, అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడేవారు నెలసరి సమస్యలు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపు చేయడానికి దోహదపడతాయి. అదేవిధంగా టైఫాయిడ్, డెంగ్యూ వంటి విషజ్వరాల బారిన పడిన వారికి అరికెలు తినిపించడం వల్ల తొందరగా ఈ విషజ్వరాల నుండి ఉపశమనం పొందవచ్చు. వీటిని ఇతర పప్పు దినుసులతో కలిపి తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పుష్కలంగా ఉన్న పీచు పదార్థం వలన బరువు తగ్గడానికి మంచి ఆహారం. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కలిగే బాధల ఉపశమనానికి, వాపులు తగ్గడానికి అరికెలు మంచి ఆహారం. వాత రోగులకు, ముఖ్యంగా కీళ్ళ వాతవానికి, ఋతుస్రవం క్రమంగా రాని స్త్రీలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, కంటి నరాల బలానికి అరికెలు మంచి ఆహారం. అరిక పిండిని వాపులకు పైపోతుగా కూడా వాడుతారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. భయం మన గ్రామదేవత, భక్తి మన భూమాత, మన సంస్కరణ శాశ్వత ముక్తిదాత. శ్రమిస్తూ అరిగిపోయే మనిషి, చింతిస్తూ తరిగిపోయే ఋషి. కుటుంబానికి, సమాజమునకు మేలు. మన బలం కంటే ఓర్పు ఎక్కువ సాధిస్తుంది. ఆశ కంటే చైతన్యం శాశ్వతంగా నిలుస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.